ఫ్రెండ్స్, మోరాంజీ సెవెన్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేయడం జరుగుతుంది. మనం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి వీటిలో ఏది సరైనది అనే ఇచ్చారు. అప్పుడు కింద 3-4 స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ప్రాథమిక విధులకు రాజ్యాంగంలో భాగమైనవి. ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి అన్నారు? పౌరుల ప్రైవేట్ విధి కాదు అన్నాడు. పౌరుల ప్రాథమిక విధి కాదు అంటే మిగతా 3 కరెక్ట్. భారతదేశ ఐక్యత, సమగ్రత రక్షించడం, మానవత్వాన్ని పెంపొందించడం, దేశాన్ని రక్షించడం. కాదంటే పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం అనేది. ప్రధాన మంత్రితో కూడి మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో 15% మించకూడదు అని తెచ్చిన రాజ్యాంగ సవరణ 99వ సవరణ. ఇది 2015లో తేవడం జరిగింది. కింది వానిలో ఏ తీర్పులో ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన పట్ల న్యాయ సమీక్ష జరపవచ్చని మొట్టమొదటిగా సుప్రీంకోర్టు పేర్కొన్నదంటే అది ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు. ఓకే ఫ్రెండ్స్, మన మోరాంజీ 7 ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ నేమ్ మోరాంజీ 7. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.